తెనాలిలో మరెక్కడా లేని విధంగా శుభకార్యాలు ఏవైనా విశాలమైన లగ్జరీ రూమ్స్ తో ఆహ్వానిస్తోంది విడిదిల్లు. టీటీడీ కళ్యాణ మండపం ఎదురు, చెంచుపేట, తెనాలి. ఈ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ ఏసీ, ఆర్టీసీ బస్టాండ్ అవుట్ గేట్ ఎదురు, తెనాలి. సెల్ నంబర్ 7288566666. మీ నర్సింగ్ కెరియర్ కు సరైన గమ్యం 100% జాబ్ అసిస్టెన్స్. హ్యాపీ కాలేజ్ ఆఫ్ నర్సింగ్, బస్టాండ్ సమీపంలో, తెనాలి. ఎన్నెన్నో రుచికరమైన న్యూ వెరైటీ ఫుడ్ ఐటమ్స్. సెసి డెలిషియస్ స్వీట్స్ అండ్ బేకరీ, ప్రకాశం రోడ్, గంగానమ్మపేట, తెనాలి. శ్రీ మాధురి జ్యువెలర్స్, బిఐఎస్ హాల్మార్క్ షోరూమ్, శ్రీ దుర్గా భవానీ అమ్మవారి గుడి దగ్గర, గుంటూరు రోడ్, సుల్తానాబాద్ సెంటర్, తెనాలి. స్టార్ శ్రీనిధి, your trusted support since 2020. తెనాలి చెంచుపేట ప్రాంతంలో పాల బూతులను టార్గెట్ చేస్తూ అర్ధరాత్రి చోరీలకు పాల్పడుతున్న వ్యక్తిని స్థానికులు పట్టుకుని దేహశుద్ధి చేసి 3 టౌన్ పోలీసులకైతే అప్పగించారు. అంగలగుతురుకు చెందినటువంటి బెల్లంకొండ ప్రవీణ్ అనే వ్యక్తి పగటి వేళల్లో సంగం డైరీ పాల వ్యాన్ డ్రైవర్గా కూడా పనిచేస్తూ ఉంటాడు. రాత్రి సమయాల్లో ఎక్కడైతే పాల బూతులలో పాలు దిగుమతి చేస్తాడో వాటి వద్దకు వెళ్ళి అర్ధరాత్రి సమయంలో పాల టబ్బులు అపహరణకు గురి చేస్తాం అతడు వృత్తిగా పెట్టుకున్నాడు. ఈ క్రమంలోనే కొద్ది రోజుల నుంచి గత కొద్ది నెలలుగా కూడా ఈ తంతు అనేది కూడా అతను కొనసాగిస్తూ ఉన్నాడు. ఇటీవల కాలంలోనే ఆ అంగలగుద్దుకు సంబంధించి సంగండేరికి సంబంధించి పాల వ్యాన్ డ్రైవర్గా కూడా ఈ విషయాలన్నీ తెలిసి వారు మానిపించి వేశారు. ఆ తర్వాత కూడా అదే వృత్తిగా పెట్టుకొని చెంచుపేటలో ఉన్నటువంటి పాల బూతులలో వరుసగా చోరీలకు పాల్పడుతూ ఉన్నారు. ఈ క్రమంలోనే తమ షాపుల్లో రోజు పాల డబ్బాలు, పాల టబ్బులు మిస్ అవుతా ఉన్నాయి. ఏం జరుగుతుందని చెప్పిన కూడా ఆ షాపులకు సంబంధించిన వారైతే నిఘా పెట్టారు. ఈ క్రమంలోనే అర్ధరాత్రి దాటిన తర్వాత తెల్లవారుజామున సమయంలో 3 గంటల సమయంలో అతడు ఎవరైతే ప్రవీణ్ అనే వ్యక్తి ఉన్నాడో అతడు పాల టబ్బులు చోరీ చేస్తుండగా రెడ్ హ్యాండెడ్గా స్థానికులందరూ కూడా పట్టుకొని అతడికి దేహశుద్ధి చేసి స్తంభానికి కట్టేసి 3 టౌన్ పోలీసులకైతే సమాచారం ఇచ్చారు. 3 టౌన్ పోలీసులు అక్కడికి చేరుకొని అతన్ని తీసుకొచ్చి స్టేషన్లో అయితే విచారణ చేస్తూ ఉన్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా చూసుకుంటే కనుక అక్కడ చెంచుపేట ప్రాంతంలో ఇది ఆ ప్రవీణ్ అనే వ్యక్తి ఈ విధంగా దొంగతనాలకు పాల్పడటం పరిపాటిగా మారుతుందని చెప్పినైతే అక్కడ వ్యాపారస్తులు అయితే చెప్తా ఉన్నారు. కొద్ది నెలల క్రితమే అక్కడ ఉమేష్ చంద్ర బొమ్మ మాజీ ఎమ్మెల్యే రావి రవీంద్రనాథ్ గారి ఇంటి రోడ్లు మూల మీద ఉన్నటువంటి షాపులో కూడా ఈ విధంగానే వరుసగా కొన్ని నెలల పాటు ఈ విధంగా అర్ధరాత్రి సమయంలో ఇతను చోరీలకు పాల్పడినట్టుగా కూడా స్థానికులు గుర్తించి 3 టౌన్ పోలీసులకు సమాచారం ఇస్తే వారు అతన్ని మందలించి పంపించినట్టుగా కూడా చెప్తా ఉన్నారు. మళ్ళీ దాని ఎదురు షాపులో ఏదైతే కోగండ సేవ హై స్కూల్కి వెళ్లే మార్గంలో ఎన్టీఆర్ విగ్రహం సమీపంలో ఉన్నటువంటి షాపులో కూడా అతడు ఈ విధంగా చోరీలకు పాల్పడుతూ దాదాపు చాలా నెలల నుంచి ఈ పాల టబ్బులు అట్లాగే పెరుగు టబ్బులు మొత్తాన్ని కూడా ఎవరూ లేని సమయంలో అపహరించడం పరిపాటిగా మారిందని చెప్తా ఉన్నారు. అయితే అనుమానం వచ్చి వీరందరూ కూడా అతని మీద నిఘా పెడితే తెల్లవారుజామున రెడ్ హ్యాండెడ్గా దొరికినట్టుగా కూడా చెప్తా ఉన్నారు. ఇతని మీద గతంలో కూడా అనేక ఆరోపణలు ఉన్నట్టుగా కూడా చెప్తా ఉన్నారు. ఈ విషయాలన్నీ తెలిసే సంగం డైరీ పాలవ్యానికి సంబంధించిన యజమాని ఎవరైతే ఉన్నారో అతను ఇతన్ని పనిలో నుంచి కూడా తీసివేసినట్టుగా కూడా చెప్తా ఉన్నారు. ఏదైతే రోడ్డు పక్కన వ్యాపారం చేసుకుంటూ చిన్నపాటి వ్యాపారం చేసుకుంటా ఉన్న వాళ్ళని టార్గెట్ చేస్తూ ఈ విధంగా ప్రతిరోజు కూడా టబ్బులను అపహరించి వారి ఉపాధికి గండి కొడుతున్న ఇతని మీద కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పినైతే వారు వ్యాపారస్తులు పోలీసులను అయితే కోరుతా ఉన్నారు. పోలీసులు 3 టౌన్ స్టేషన్కి పిలిపించి అతన్ని తీసుకొచ్చి వారు ఎంక్వైరీ చేస్తూ ఉన్న పరిస్థితి ఉంది. ఎన్ని నెలల నుంచి ఇతను ఈ విధమైనటువంటి చర్యలకు పాల్పడుతూ ఉన్నారు, ఎంత మేర ఈ విధమైనటువంటి అపహరణ చేశాడనేది కూడా పోలీసులు అయితే మొత్తం ఎంక్వైరీ చేస్తూ ఉన్న పరిస్థితి. అసలు ఈ చోరీలకు సంబంధించి అతడు వాళ్ళ షాపులో ఏ విధంగా దొంగతనం చేశాడు, అతన్ని ఏ విధంగా పట్టుకున్నారనేది ఆ షాపు నిర్వాహకులు మాట్లాడుతూ ఉన్నారు. ఆవిడ మాటలను ఒకసారి చూద్దాం. నా పేరు శివనాగమల్లేశ్వర్ అండి. చెంచుపేట పోలీసు బంధు దగ్గర మాది పాలబూతు. మా లారీ అబ్బాయి గత 6 సంవత్సరాల నుంచి పాలు తోలుతా ఉంటాడు. ఆ అబ్బాయి మాకు పాలు వేస్తా ఉంటుంటే అబ్బాయి వచ్చేసి రోజు టబ్బుల్లో పాలు చేస్తా ఉంటుంటే అట్లా పట్టుకున్నాము సీసీ కెమెరాలు పట్టు ద్వారాగా. ఆ అబ్బాయి ఇట్లా పట్టుకున్నాము, లారీ డ్రైవర్ ఓనర్ చెప్పేసి పాలు ఆపేసేసాము. తీస్తుంటే పట్టుకున్నాం అబ్బాయి చేత డబ్బులు కట్టించాము. అప్పుడు ఆ కక్ష మీద ఇప్పుడు కూడా మాకు నైట్ పూట 2-3 కాడి నుంచి పాలు పెరుగు అన్ని తీసి టబ్బుల్లోకి పెట్టుకొని తీసుకెళ్తున్నాడు. అదే మాకు అనుమానం వచ్చి పట్టుకున్నాము. 6 నెలల నుంచే చేస్తున్నాడు. ఇట్లాగా రోజుకు 3 టబ్బులు పాలు పెరుగు అన్ని తీస్తున్నాడు. 2 రోజుల క్రితం మా అబ్బాయి 12ంటికి వచ్చి ఫ్రిడ్జ్ కట్టేద్దామని వచ్చాడు. వస్తే ఆ టయాన్న ఏంటన్నా ఇక్కడ ఉన్నామంటే టబ్బు కావాలని తీస్తున్నాడు అంట.
ఆ టయానికి ఎందుకు తీసా అన్న డబ్బులు అంటే డబ్బు కావాలని తీశాను అని అన్నాడంట. అప్పటికి ఆల్రెడీ తీసేశాడు, పాలు పెరుగు తీసుకొని చదువుకున్నాడు. మాకు వేరే వాళ్ళు చెప్పారు, ఎట్లా తీస్తున్నాడమ్మా మీరు చూస్తున్నారా లేదా అని చెప్పారు మాకు. మేము అట్లా నిఘా వేసుకొని పట్టుకొని ఇవాళ పట్టుకున్నాను. నేను పట్టుకొని అబ్బాయిని కట్టేసి ఏంటి అబ్బాయి తీస్తున్నావు ఏందనంటే నాకు డబ్బులు అవసరము అందుకని తీసుకున్నాను అక్క అని చెప్తున్నాడు. అందుకని నేను పట్టుకొని కట్టేసి 2 దెబ్బలు వేసాను. ఎందుకు ఇట్లా చేస్తున్నావు అంటే నాకు డబ్బులు అవసరమై నేను తీసుకుంటున్నాను అని చెప్తున్నాడు. నా పరిస్థితి నా పిల్లలు నాకు 3 పిల్లలు. ఆ పిల్లల్ని పోషించుకోవాలన్నా నాకు ఇందులోనే నాకు రూపాయి వచ్చింది. నాకు అందులో వచ్చే ప్యాకెట్కి వచ్చి రూపాయి వచ్చింది. ఆ రూపాయికి అబ్బాయి తీసుకుంటే నాకేం వస్తాయి? అందులో 24 ప్యాకెట్లు ఉంటాయి. రోజుకి వచ్చేసి 4 డబ్బులు పాలు కానీ పెరుగు కానీ తీస్తున్నాడు. అట్లాగే మాకు దాదాపు రోజుకి వచ్చేసి 3,000-4,000 రూపాయల నష్టం వస్తుంది. నాకు ఇప్పుడు డైరీలో నా జీవం ఉంది, పెరుగు బిల్లులో జీవం ఉంది. నాకు వాళ్ళు కట్టకపోతేనే నాకు పాలు పెరుగుని ఇవ్వనన్నారు. మరి నేను ఎట్టయితే నేను ఎట్ట బతకాలి? నేను నా ఒక్కదాన్ని వాళ్ళ సంపాదన మీద పిల్లలను బతికించుకోవాలి, నేను ఇంట్లో అద్దెలు కట్టుకోవాలా, నాకు ఉంటూ బాగోదు, నా ఆరోగ్యం బాగోవాలా. నేను అలాగనే ఏదో చేసుకొని సంపాదించుకొని పిల్లల్ని పోషించుకుంటున్నా. ఇప్పుడు ఆ రకాన్ని నష్టపోతే నేనేం చేసి బతకాలి? ఎట్లా బతకాలి? దాదాపు ఇప్పుడు దాకా నాకు 1,60,000 1,40,000 దాకా పోయిందండి. రోజుకి వచ్చేసి నష్టం అట్లా జరుగుతుంది నాకు. రోజుకి వచ్చి నాకు ఎంత తక్కువ వేసుకున్నా కూడా 3,000-4,000 రూపాయలు నష్టం అవుతుంది నాకు. అందులో సరుకులు ఎప్పుడు కాట అమ్ముతాము, కానీ ఎంత మిగిలింది అన్నది తెలియదు కదా. రోజుకి వచ్చేసి పాలు మాత్రం కంపల్సరీగా పోతున్నాయి మాకు, పాలు పెరుగు. ఇక్కడ పక్కన పాయింట్ ఉంది, ఆ పాయింట్ లో కూడా తీసాడు పాలు. అక్కడ పాయింట్ ఉంది, అక్కడ తీస్తున్నాడు. వాళ్ళు పట్టుకొని కేసు కూడా పెట్టారు. ఆల్రెడీ కేసు ఉంది స్టేషన్ లో. ఇప్పుడు మేము అబ్బాయి మీద చర్య తీసుకోవాల్సి వచ్చింది. పోలీసులు వాళ్ళే వచ్చి తీసుకెళ్లారండి. Star Srinidhi. Star Srinidhi. Secure your future, save it right. Fixed deposits that help you grow. Gold loans when you need cash flow. Easily replicate your gold loan. Buy and sell your gold. Star Srinidhi, your trusted support since 2020. శ్రీ మాధురి జ్యువెలర్స్ BIS హాల్మార్క్ షోరూమ్, నమ్మకానికి చిరునామా, అసలైన ఆభరణం. మా వద్ద బంగారం, వెండి, అద్భుత కలెక్షన్స్, ప్రతి సందర్భానికి ప్రత్యేకమైన డిజైన్లు. మీ పెళ్లిళ్లు, శుభకార్యాలు, పండుగలు మరియు ప్రతి ప్రత్యేక సందర్భాన్ని మరింత అందంగా తీర్చిదిద్దే ఆభరణాలు ఇప్పుడు శ్రీ మాధురి జ్యువెలర్స్ లో అందుబాటులో ఉన్నాయి. అడ్రస్ శ్రీ దుర్గా భవానీ అమ్మవారి గుడి దగ్గర, గుంటూరు రోడ్, సుల్తానాబాద్ సెంటర్, తెనాలి. ఫోన్ 9160508636. హోటల్స్ రంగంలో తనకంటూ ఓ ప్రత్యేకతను చాటుకున్న సెసీ డెలీషియస్ ఇప్పుడు మీకు అందుబాటులో. సరికొత్త రుచులతో సెసీ డెలీషియస్. సౌత్ ఇండియన్, నార్త్ ఇండియన్, చైనీస్, బేకరీ, డెజర్ట్స్ అండ్ ఐస్ క్రీమ్స్, ఇంకా ఎన్నెన్నో రుచికరమైన న్యూ వెరైటీ ఫుడ్ ఐటమ్స్. సెసీ డెలీషియస్ స్వీట్స్ అండ్ బేకరీ, ప్రకాశం రోడ్, గంగానమ్మపేట, తెనాలి. ఆంధ్ర పారిస్ తెనాలిలో అధునాతన హంగులతో మీకు స్వాగతం పలుకుతోంది ఈ కన్వెన్షన్. వెడ్డింగ్స్, రిసెప్షన్స్, ఎంగేజ్మెంట్స్, కాన్ఫరెన్స్లు, సెమినార్స్ మరియు అన్ని రకాల ఫంక్షన్లకు అనువైన వేదిక ఈ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ AC, RTC బస్టాండ్ అవుట్ గేట్ ఎదురు, తెనాలి. సెల్ నంబర్ 7288566666. మీ నర్సింగ్ కెరియర్ కు సరైన గమ్యం హ్యాపీ కాలేజ్ ఆఫ్ నర్సింగ్, తెనాలి. ఇంటర్ పూర్తి చేశారా? నర్సింగ్ రంగంలో ఉన్నత భవిష్యత్తు, విదేశాలలో ప్లేస్మెంట్ అవకాశాల కోసం చూస్తున్నారా? అయితే అడ్మిషన్లు ప్రారంభమయ్యాయి. 100% జాబ్ అసిస్టెన్స్, ఎంపికైన సీట్లకు ఫ్రీ ఎడ్యుకేషన్ స్కాలర్షిప్. గుంటూరు జిల్లాలోని 350 స్వంత హాస్పిటల్ బెడ్స్ తో క్లినికల్ ట్రైనింగ్ అండ్ అసోసియేషన్ అవకాశాలు. మీ కలలకు రెక్కలివ్వండి. నర్సింగ్ లో మీ కెరియర్ ను ఈ రోజే ప్రారంభించండి. హ్యాపీ కాలేజ్ ఆఫ్ నర్సింగ్, బస్టాండ్ సమీపంలో, తెనాలి. సెల్ నంబర్స్ 8897028588 and 7893405982.
విడిదిల్లు ఏ లగ్జరీ విల్లా గెస్ట్ హౌస్ అండ్ రూమ్స్. తెనాలిలో మరెక్కడా లేని విధంగా శుభకార్యాలు ఏవైనా విశాలమైన లగ్జరీ రూమ్స్ తో ఆహ్వానిస్తోంది విడిదిల్లు. మరియు ఫుడ్ సర్వీస్ కూడా అందుబాటులో కలదు. మరియు ఎయిర్పోర్ట్ నుండి పికప్ అండ్ డ్రాపింగ్ సౌకర్యం. టీటీడీ కళ్యాణ మండపం ఎదురు చెంచుపేట తెనాలి. 88548888